అంటే కొన్ని ఫేక్ థింగ్స్ అనేవి కామన్ అమ్మా, దాన్ని మనం ఎవరు ఏం చెప్పలేం. మనం మెయిన్ ఏంటంటే ఈ కలెక్షన్స్ నిజమా ఒట్టిదా అనే దాని మీద మనం ఈ డిబేట్ అంతేనా? అంతే సార్. ఈ డిబేట్ లో అన్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ లేదా ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అమ్మిన తర్వాత ఈ కలెక్షన్ విషయంలో ఏమవుతుందంటే ఇప్పుడు 800-900 రూపాయలు టికెట్ పెట్టారు మొన్న. 2 గవర్నమెంట్లు ఇచ్చినాయి, ఒకటి తెలంగాణ గవర్నమెంట్, ఒకటి 2 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కలెక్షన్ నిజంగా కూడా మరి 8 టైమ్స్ ఒక టికెట్ సపోజ్ 100 రూపాయలు ఉంటే 900 ఇచ్చారు అనుకో, 9 టైమ్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా కలెక్షన్ అనేది అబ్నార్మల్ గా వెళ్ళిపోతుంది. అంటే ఒక రోజుకి కావచ్చు, ఆ తర్వాత ఎంత ఇచ్చారు, 560 ఇచ్చారు. కాదండి మీరు, ఎందుకంటే ఇది చాలా ప్రాక్టికల్ గా థింక్ చేయాలి అప్పాజీ గారు. ఎందుకంటే ఈ కలెక్షన్స్ నిజమా అంటే 3-4 డేసే ప్రతి సినిమా ఉంటుంది. 3-4 డేసే ప్రతి సినిమా ఉంటుంది. ఆ సినిమా అప్పుడు ఏం చేస్తున్నారు, ఆ రేంజ్ లో లేకపోతే పెద్ద హెవీ బడ్జెట్ సినిమాలకి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంత పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా ఆడేది ఏంటి, 3-4 డేసే అన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఆ 3-4 డేస్ లో మొత్తం ఓవరాల్ గా స్క్రీన్ అయిపోయే మొత్తం వరల్డ్ లో ఉన్నటువంటి, ఇప్పుడు తెలుగు సినిమా ఇది వరకు ఏంటి మనకి తెలుగు రాష్ట్రాలకే, ఈ రోజు ఇండియా వైజ్ వెళ్ళింది, అది వరల్డ్ వైజ్ వెళ్ళింది. ఇందాక ఇంకొకసారి ఎవరో స్క్రీన్స్ కోసం అన్నారు. ఎస్, స్క్రీన్స్ ఎందుకంటే వరల్డ్ వైజ్ పడినప్పుడు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది పుష్ప నిజంగా కూడా చెప్పాలంటే ఎన్నో స్క్రీన్స్ పడ్డాయి. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఈ రోజు అబ్నార్మల్ గా కలెక్షన్స్ ఉన్నాయి అనేది అది ఫ్యాక్టే. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం వీక్ గా ఉండొచ్చు, అక్కడ బాగా ఉన్నాయి అనేది మనం మన ప్రజలు చూస్తే ఆ సినిమా బాగున్నట్టు అంతే. ఏమా అంతే కదమ్మా. మీ అభిప్రాయం ఏంటి? ఏది ఈ కలెక్షన్స్ ఇప్పుడు 6 రోజుల్లో 1002 కోట్లు కలెక్ట్ చేశారని చెప్పి 1002 కోట్లు అనేది ఏంటంటే, ఇప్పుడు 1002 కోట్లు అనేది ఇది గ్రాసా, షేరా, అసలు నెట్ట ఏంటి, ఇదేది మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ మీరు క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటంటే, షేర్ వచ్చిందంటే మీకు 2000 కోట్లు అది కలెక్ట్ చేస్తే 50% అన్ని పోయి వచ్చినా 1000 కోట్లు. 1000 కోట్లు అనేది ఈజ్ ఇట్ ఏ పాసిబుల్ అప్పాజీ గారు? 1000 కోట్లు గ్రాస్ అండి. గ్రాస్ మనం కావాల్సింది కావదండి. 1000 కోట్లు అంటే రావచ్చు, ఎందుకంటే వరల్డ్ వైజ్ అంటున్నారు కదా. కాదు ఈ డిస్కషన్ కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ లేకపోతే అదే చెప్తున్నా. ఫేక్ అనేది అప్పాజీ గారు కొంత ఫేక్ ఉంటుంది. ఎందుకంటే అది ఎందుకు ఉంటుందంటే, కొంతమంది చెప్పాలని చెప్పుకోవటం, లేకపోతే ఇంత కలెక్షన్ అంత కలెక్షన్ అనుకునే దాంట్లో కొంత ఫేక్ ఉండొచ్చు. కానీ రియలిస్టిక్ గా పేపర్ మీద ఉండేది, ఎందుకంటే ఫేక్ కలెక్షన్ చెప్తే కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెనకాల పడుతున్నారని డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు కూడా ఒక సిచ్యువేషన్ ఆపేయటం మొదలు పెట్టారు గతంలో. మీకు తెలుసు కదండి అప్పాజీ గారు, ఇది వరకు సూపర్ హిట్ లో మన రాజు గారు పెద్ద పెద్ద కలెక్షన్ చేసేవారు, డిస్ట్రిక్ట్ లో ఇది ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించిన తర్వాత ఎందుకురా బాబా రియలిస్టిక్ గా ఉన్నా ఏదో చెప్పండి అన్నారు. అయితే కొంత తేడా ఉండొచ్చేమో కానంటే అసలు ఏమీ లేదు మాత్రం చెప్పలేము సార్. ఎందుకంటే టికెట్ రేట్లు ఇవన్నీ పెరిగిపోవడం కారణంగా ఆ హ్యూజ్ అమౌంట్ మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇవి స్క్రీన్స్ అయిపోతున్నాయి. ఇదివరకు ఏమయ్యేదంటే ఒక స్క్రీన్ మీద ఒక 100 డేస్ ఆడేది. 100 డేస్ లో ఈ రోజు ఏం చేస్తున్నామంటే 12,000 థియేటర్లు వేసారు పుష్ప 2 అంటున్నారు. ఇది వరల్డ్ వైజ్ 12,000 థియేటర్స్ అంటే 1000 గ్రాస్ లేకపోతే ఎందుకు వేస్తారండి అసలు? మరి ఆ థియేటర్ వాడికి ఇవ్వాలి కదండి, ట్యాక్స్ కట్ చేయాలి కదా, రెంట్ కట్ చేయాలి కదండి. సార్ రామదాస్ గారు, అంటే దీని గురించి కూడా ఒక క్వశ్చన్ ఉంది, మాట్లాడదాం సార్ మళ్ళీ మనం. ఎస్ జగదీశ్వర్ రెడ్డి గారు, సార్ సినిమాల విషయానికి వస్తే అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడినట్టుగా వారంలోనే 1000 కోట్లు అంటే అంత వచ్చే అవకాశం లేదు, అది కూడా విన్నాం ఇప్పుడు మనం. సో అసలు సినిమాల కలెక్షన్స్ విషయంలో ఎంత